दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अखब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चला। मजीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। ऑल इंडिया दलित मुस्लिम पसमानदा वेलफेयर फाउंडेशन के चेयरमैन फ़कीर जहांगीर पाशा ने तेलंगाना कांग्रेस हुकूमत से मुतालबा किया है कि फ़ुक़रा तबक़े की फलाह व बहबूद के लिए खुसूसी कॉरपोरेशन क़ायम की जाए। इन्होंने आज अपने दफ्तर में मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि तेलंगाना हुकूमत फ़ुक़रा के मसाइल को हल करने में बुरी तरह नाकाम हो चुकी है। फ़ुक़रा बरदरी के बेशतर अफराद भीख मांग कर ज़िंदगी गुजारने पर मजबूर है, जिसकी वजह से इनकी मुआशी और समाजी हालत इंतहाई अबतर हो चुकी है। फ़कीर जहांगीर पाशा ने मुतालबा किया कि फ़ुक़रा तबक़े को लोकल बॉडी इंतखाबात में खुसूसी रिजर्वेशन फराहम किया जाए ताकि उन्हें सियासी नुमाइंदगी और इंसाफ हासिल हो सके। इन्होंने कहा कि हुकूमत फ़ौरी इक़दाम करते हुए फ़ुक़रा की तरक्की और रोज़गार के लिए मौसर इस्कीमात नाफिज करें। आइए देखते हैं जड़चला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ప్రియమైనటువంటి ప్రజాస్వామ్య పాఠకులకు, ప్రజాస్వామ్య మేధావులకు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందరూ కూడా ఆల్ ఇండియా పస్మాంద ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో మీ ప్రియమైన అందరి జహాంగీర్ పాషా అందరికీ సలాములు, నమస్కారములు. మిత్రులారా, పెద్దలారా, మేధావులారా, ముస్లింలలో ఎన్నో కులాలు ఉన్నాయి. అందులోన ఉపకులమైనటువంటి ఫకీర్ ముస్లింలు ఉపకులం. ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో ఈరోజు సోదర పర్దులైనటువంటి మిత్రులకు, వాల్మీకులకు వాల్మీకు సొసైటీ, ముద్రాదులకు ముద్రా సొసైటీ, విశ్వబ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణ సొసైటీ, ఈ రకంగా అందరు కూడా సామూహికమైనటువంటి సొసైటీలు ఏర్పాటు చేసి వారికి సామూహిక నియమిత చైర్మన్లుగా, కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు. ముస్లింల కూడా ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. అందులోన ముఖ్యంగా చెప్పుకోదగ్గ కులం దూదేకల, ఫకీర్, పింజరి, లదాఫ్ ఇవన్నీ ఓబీసీ కిందికి వస్తాయి. కాబట్టి నేను రెండు చేతులెత్తి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనవి చేయడం ఏమంటే, కనీసము మీరు ముస్లింల కూడా ఉపకులాలు ఉన్నాయి. ఇంతవరకు జడ్పీటీసీ లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఏది లేదు. కనీసం మాకు దేంట్లోనైనా ఫకీర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర చైర్మన్గా, కార్పొరేషన్ సభ్యులుగా నియమిస్తే మా జాతివాదులకు మేము కూడా సాటి సబ్బండ జాతుల వల్లే మేము కూడా జీవిస్తాము. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను మరోసారి మనవి చేయడం ఏమంటే, మా అంత దుర్భర పరిస్థితి ముస్లింలా ఎవ్వరికీ లేదు. కాబట్టి మా జీవన యానం ఏముందంటే లకీర్ కా బై ఫకీర్, ఆ రకంగా కాకుండా ప్రజాస్వామ్య ఫకీర్గా, బతుకుదేరు ఫకీర్గా, సామాజిక ఫకీర్గా ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా జాతివాదులు కూడా దైనందిన సమాజంలో ఒక బతుకుదేరుకు మార్గదర్శకములు అవుతాం. కాబట్టి మీరు ఈ విషయంలో తగిన చొరవ తీసుకొని సమీపంలో మీకున్నటువంటి పరిధిలో క్యాబినెట్లో చర్చించి మాకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక కార్పొరేషన్, ఫకీర్ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను మీకు సన్వినయంగా మనవి చేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఈరోజు మీరు రాష్ట్రంలో కోట్ల మూలధనాన్ని ప్రజాహితం కొరకు చేస్తున్నారు. మాకు కూడా చేయండి, ఫకీర్లకు మాకు న్యాయం చేయండి. మేము కూడా మరపురాని ఫకీర్లం సామాజిక దీవెన ఇస్తాం మీకు. మీ జడ్పీటీసీ ఎలక్షన్ల 2006లో మేము ఫకీరోలం మిర్జిల్ మండల పనిచేసినాం. ఆ తర్వాత మొన్నటి ఎలక్షన్ల ఎమ్మెల్యేగా కానికే కొడంగల్ల మా వంతుగా మీ నాయకత్వాన్ని బలోపేతం చేసినాం సార్. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పడానికి. మా పరిధిని కూడా దయ ఉంచి మాకు కూడా ఈ సమాజంలో తగిన గౌరవం ఇచ్చి మా ఆర్థిక పరిస్థితిని ఏర్పాటు చేయాలని మరోసారి హృదయపూర్వకమైన మనవి చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. మీకు మరి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.